తలుపులన్నీ మూసివేసిన అసెంబ్లీ సిబ్బంది ఆఖరుకు మీడియాకు వినేందుకు ఏర్పాటు చేసిన స్పీకర్ను సైతం నిలిపివేశారు. శాసనసభ మధ్యాహ్నం 1 గంట వరకు వాయిదా పడింది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్షంగా అందిస్తారు. తమిళనాడు శాసనసభ ఈ ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. ప్రారంభమైన వెంటనే గవర్నర్ ఆదేశాల మేరకు పళనిస్వామి నేతృత్వంలోని ప్రభుత్వానికి విశ్వాస పరీక్ష ప్రవేశపెట్టనున్నట్లు స్పీకర్ ధనపాల్ ప్రకటించారు. అయితే డిఎంకే సభ్యులు మరియు పన్నీర్ సెల్వం వర్గం సభ్యులు ఇందుకు అభ్యంతరం చెప్పారు. ముఖ్యంగా వారు చెప్పింది ఏమిటంటే ఎమ్మెల్యేలను రెసార్ట్ లో అక్రమంగా నిర్బంధించారంటూ, శాసనసభ్యుల హక్కులను కాలరాచారంటూ వారు ఆరోపించారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలను వాళ్ళకి నిర్బంధించడం వలన వారు తమ తమ నియోజకవర్గాల్లోకి వెళ్లి తమ శాసనసభ్యులుగా తమకున్నటువంటి ప్రజా సేవను చేయడానికి వీలు కల్పించకుండా నిర్బంధించడం ప్రజాస్వామ్యాన్ని కాలరాయడమేనంటూ ప్రతిపక్షాలకు చెందినటువంటి శాసనసభ్యులు ఆరోపించారు. ఇటువంటి అసాధారణ పరిస్థితుల నడుమ సభలో విశ్వాస పరీక్ష జరపడం న్యాయమా అంటూ స్పీకర్ ను నిలదీశారు. ఇదే విధంగా పన్నీర్ సెల్వానికి చెందిన శాసనసభ్యులు కూడా ఇదే విధమైనటువంటి వాదనతో లేవనెత్తారు. ముఖ్యంగా గవర్నర్ 15 రోజుల లోపు విశ్వాస పరీక్ష ఎదుర్కోవాలంటూ సూచించిన సందర్భంలో 48 గంటల్లోనే విశ్వాస పరీక్ష నిర్వహించేందుకు శాసనసభను సమావేశపరచాల్సినటువంటి అగత్యం ఏమొచ్చిందంటూ వారు ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం లేచి తన వాదన వినిపిస్తూ, ప్రజలు శాసనసభ్యులంతా తమ నియోజకవర్గాలకు వెళితే వారు నియోజకవర్గాల్లోని ప్రజలు ఏమనుకుంటున్నారో ఏమిటో వారికి తెలుస్తుందని, అందుకని సభను వాయిదా వేసి 15 రోజుల్లోగా మరొకసారి విశ్వాస పరీక్ష జరపాలని వారు కోరారు. ముఖ్యంగా శాసనసభ్యులంతా తమ నియోజకవర్గాల్లోని ప్రజల అభీష్టానికి అనుగుణంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలు కల్పించాలని పన్నీర్ సెల్వం కోరారు. ఇదే విధమైనటువంటి వాదన